పర్యాటకానికి పెట్టింది పేరు ములుగు జిల్లా. లక్నవరం అందాలు, బొగత్తా జలపాతం, రామప్ప దేవాలయం, సమ్మక్క సారలమ్మ జాతర, పరవళ్లు తొక్కే గోదారి, దట్టమైన అడవులు ఇలా ఒకటేమిటి ఎన్నో ప్రత్యేకతలతో ఆకట్టుకుంటోంది. ప్రకృతి రమణీయతతో అలరారుతున్న ములుగు జిల్లాకు మరింత వన్నె తెచ్చే మరో మణిహారం అందుబాటులోకి రానుంది. ఆ ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం. చుట్టూ పచ్చని చెట్లు, పక్కనే వాగులు వంకలు, మైమరిపించే ఇసుక తెన్నెలు, వాయు శబ్ద కాలుష్యం దరిచేరని దట్టమైన అడవి మధ్యలో కొలువైంది ఐలాండ్. కాంక్రీట్ జంగిల్ కి దూరంగా వాహనాల రణగుణ ధ్వనులేవి వినిపించని స్వచ్ఛమైన ప్రకృతి రమణీయతను ఆస్వాదించాలనుకునే వారికి ఇది నిజంగానే కేర్ ఆఫ్. పచ్చని అడవి అందాలను ఆస్వాదిస్తూ ఓ 2 రోజులు ఇక్కడ సేద తీరామంటే ఎంతటి బాధలు కష్టాలు ఆఫీసు ఒత్తిళ్లైనా మటుమాయం అవ్వాల్సిందే. ఇంతకీ ఈ ఐలాండ్ ఎక్కడనేగా మీ సందేహం? తెలంగాణలోని ములుగు జిల్లాలో తుది మెరుగులు దిద్దుకుంటోంది ఐలాండ్. బ్లాక్ బెర్రీ ఐలాండ్ గా నామకరణం చేసిన ఈ దీవి త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి రానుంది. తాడ్వాయి మండలం మొండ్యాలతోగు సమీపంలో దీనిని పర్యాటక శాఖ తీర్చిదిద్దుతోంది. 4 వైపులా జలగటంచ వాగు ప్రవాహం, మధ్యలో 5 ఎకరాల విస్తీర్ణంలో ఐలాండ్ తుది మెరుగులు దిద్దుకుంటోంది. పర్యాటకులు రాత్రి బస చేసేందుకు ఇక్కడ 50 ఆధునిక గుడారాలు ఏర్పాటు చేశారు. ప్రకృతి ఒడిలో ఆడుకునేలా బీచ్ వాలీబాల్ తరహాలో కోర్టులు, చిన్నారులు కుర్రకారు కోసం షటిల్ కోర్టులు ఉన్నాయి. కబడ్డీ, ఖోఖో కూడా ఆడుకోవచ్చు. దీవి చుట్టూ ప్రవహించే జలగటంచ వాగులో చిన్నారులు జలకాలాటలు ఆడుకోవచ్చండోయ్. ఆటలే కాదు, చేపలు కూడా పట్టొచ్చు. తాడ్వాయి పస్త మార్గం మధ్యలో 163వ జాతీయ రహదారికి కిలోమీటర్ దూరంలో ఉంది దీవి. రాత్రంతా విడిది చేసే పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సోలార్ విద్యుత్ సదుపాయం కల్పించారు. రక్షణగా సిబ్బందిని నియమించారు. పర్యాటకులకు నచ్చిన ఆహారాన్ని ఇక్కడ వండి వడ్డిస్తారు. అడవంతా కనిపించేలా ఏర్పాటు చేసిన టవర్ అదనపు ఆకర్షణ. ఈ ఐలాండ్ కు ఇటు హైదరాబాద్ నుంచి అటు ఆంధ్రప్రదేశ్ నుంచి బస్సుల్లో నేరుగా చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి సుమారు 220 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి రావాలనుకునే వారు పర్యాటక శాఖ యాప్ నుంచి బుక్ చేసుకోవచ్చు. ప్రత్యేక వెబ్సైట్ ను కూడా రూపొందిస్తున్నారు. ఇప్పటికే పర్యాటకంగా ఆకట్టుకుంటున్న ములుగు జిల్లాకు ఈ ఐలాండ్ మరో మణిహారంగా నిలవనుంది.